లో బాగా చదివాను, డిగ్రీలో బాగా చదివాను. బట్ ఎందుకో తెలియదు చదువుకు తగ్గ జాబ్ దొరికేది కాదు. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక 7 months టాపీ బొచ్చులో మోయటానికి వెళ్తాను. అలా వెళ్ళేవాడు మాస్టర్ నేను. ఆ, నేను ఇవన్నీ గొప్పలు పెట్టి ఏడ్ చేసేవాడు మా అమ్మ దగ్గర. నేను చదువుకుంది ఏంటి, అసలు ఏంటి నాకు ఈ లైఫ్ ఏంటి, నేను అసలు దేవుని నమ్మను మాస్టర్. అసలు నాకు ఎందుకంటే వర్షం పడితే మా ఇల్లు ఎలా ఉండేదంటే, వర్షం పడితే ఇద్దరికే ఉండేది ప్లేస్ పడుకోవటానికి. నన్ను మా అన్నను పడుకోబెట్టి మా అమ్మ మా నాన్న ఇలా గోన్ పట్టుకుంటూ కూర్చునేవాళ్ళు. ఎవ్వరు హెల్ప్ చేయలేదు. మా నాన్నలు 5 అన్నదమ్ముళ్ళు. వాళ్ళలో ఒకరికి ఇల్లు చాలా బాగుండేది. అయినా అరే పిల్లలు ఉన్నారు కదా రా వచ్చి మా ఇంట్లో పడుకోని కూడా ఎవరు అనేవాళ్ళు కాదు. అలాంటి టైంలో నేను ఎందుకో తెలియదు దేవుని ఒక్కటే కోరుకున్నాను మాస్టర్. ఒక్కటే, నాకు డబ్బు వద్దు, ఏం వద్దు. నా గోల్ ఒక స్టేజ్ మీద నేను కామెడీ చేయాలి, నన్ను ఆ స్టేజ్ మీద నిలబెట్టి దేవుడా చాలు, ఇంకా నాకు ఏం వద్దు నా లైఫ్ కి. ఆ స్టేజ్ దాకా వెళ్ళడానికి ఒక్కసారి చూపించాలు, నేను కష్టపడతాను అని చెప్పేసి రోజు అనుకునేవాడు మనసులో. అనుకోకుండా యూట్యూబ్ లో పలానా షోకి ఆడిషన్స్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పేసి పెట్టుంది. నేను అక్కడికి వెళ్ళాను. దాదాపు 2000 మెంబర్స్ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. దాదాపు 2000 మెంబర్స్ ఉన్నారు. 2000 మెంబర్స్ లో 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. మా నాన్నకి నేను రెస్పెక్ట్ తీసుకురావాలి, ఇంక నా లైఫ్ లో ఇంకేం వద్దు, మా నాన్న నుంచుంటే అందరూ వచ్చి పలకరించాలి అనేది గోల్ గా పెట్టుకున్నాను. 1 year తర్వాత మా చర్చికి వెళ్తే చర్చిలోంచి బయటకు రావడానికి నాకు 3.5 గంటలు పట్టింది మాస్టర్. ఎవరైతే అన్నారో వాళ్ళే రే వీళ్ళంతా మా చుట్టాలు, వీళ్ళకి సెల్ఫీ ఇవ్వరా అని చెప్పేసి అడిగిన రోజు ఉంది. నేను నా లైఫ్ లో ఏదైనా సాధించానంటే ఆ ఇల్లు మా అమ్మ నాన్న కట్టించబట్టమే. నెక్స్ట్ ఇదండి, ఇవి నా ఫేవరెట్ బైబిల్స్. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇవి ఇచ్చి అంటే బేసిక్గా మేము క్రిస్టియన్స్ కాబట్టి, సో చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక నమ్మకం, బైబిల్ నాతో ఉంటే ఏదో దేవుడు తోడున్నాడు అనే. మా అమ్మ చిన్నప్పటి నుంచి అలా పెంచింది. సో ఎక్కడికన్నా నా రూమ్ లో మాత్రం ఇది ఎప్పుడు ఉంటది. ఎప్పుడన్నా అవుట్డోర్ షూట్లకి వెళ్తే ఇది బ్యాగ్ లో క్యారీ చేసుకుంటూ ఉంటాను. సో ఎప్పుడన్నా